అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, రేపటి నుంచి మనం శరన్నవరాత్రి ఉత్సవాల్లోకి అడుగు పెడుతున్నాం. భగవత్తత్వము రెండు రకాలుగా ఉంటుంది గనక, ఎలాగా భగవత్తత్వం అర్ధనారీశ్వర తత్వం అనగానే మనకందరికీ తెలుసున్నది ఒక పక్కని పరమశివులు, రెండో పక్కని అమ్మవారని అర్థం. కానీ కాలము అర్ధనారీశ్వర తత్వం అంటుంది శాస్త్రము. ఎందుకంటే మనం చైత్రమాసంతో ప్రారంభించుకుంటాం. చైత్రమాసం నుంచి ఇవాల్టి వరకు 6 నెలలు, రేపటి నుంచి ఆశ్వయుజ మాసం 6 నెలలు. అంటే చైత్రమాసంలో శ్రీరామచంద్ర స్వామిగా ఆవిర్భవించి రావణాసురుని వధిస్తే, శరత్కాలంలో ఆశ్వయుజ మాసంలో అమ్మవారుగా ఆవిర్భవించి మహిషాసురుని మర్దన చేసింది. అంటే పూర్వభాగము పురుష భాగము, రెండవ భాగము స్త్రీ భాగము అని చెప్పడానికి ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి వేదం చెప్తున్నది మాట. అందుకని రేపటి శరన్నవరాత్రి ఉత్సవాలకి నాందిగా ఒక పదాన్ని మన మంత్రముగా అనుసంధానం చేసుకుందాం. ఈ పదమన్నది ఇటు శ్రీ మహావిష్ణువుకి వర్తిస్తుంది, అటు అమ్మవారికి కూడా వర్తిస్తుంది. అది విశేషం. ఎంచేతంటే మనము స్వామిని సేవించిన, స్వామిని సేవించిన మనం కోరుకునేది అభివృద్ధి, ఆనందము కదా. అందుకని వృద్ధి అన్న పదం, అంచేత ఈ పదాన్ని మంత్రముగా మన పెద్దలు చెప్పారు. ఎలాగా? ఓం వృద్ధయే నమః అమ్మవారి పరంగా మన జ్ఞాపకం చేస్తారు. లక్ష్మీ అష్టోత్తరంలో ఈ పదం వస్తుంది, కానీ చాలామంది పట్టించుకోక ఓం బుద్ధయే నమః అని 2 సార్లు వస్తుంది. బుద్ధి అని ఒక తోట, వృద్ధి అని ఒక తోట వస్తుంది. రెండూ ఒకటే అనుకుంటారు. కాదు, బుద్ధి ఉన్నది, వృద్ధి ఉన్నది. అంచేత రేపటి నుంచి మనకి చక్కగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి కనుక దానికి నాందిగా అమ్మవారిని ఏమని ప్రార్థన చేద్దాం? ఓం వృద్ధయే నమః అంటే మాకు అభివృద్ధి కలగాలి. ఈ శరన్నవరాత్రిలో ఏ ఏ మంత్రములు ఎలా ఎలా అనుసంధానం చేసుకోవాలో అన్నది మనం చెప్పుకునే ముందుగా ఒక్క మాట చెప్పుకుందాం. మనం అమ్మవారి ఆరాధన చేయడానికి భక్తి ప్రధానము, ఆర్భాటములన్నవి అది తరువాతి మాట. భక్తి ప్రధానం గనక 9 రోజులు కూడా ఒక చక్కటి తమలపాకు తీసుకుని ఒకటే తమలపాకు మీద పసుపు గౌరమ్మని ఉంచండి. అది వీలైతే వెండి ప్లేట్లో, వెండి పళ్ళెల్లో అట్టే పెట్టండి. లేదు కష్టమవుతుందంటారా, చక్కటి తెల్లటి బియ్యము ఒక గుప్పెడు అక్కడ పరచి, ఆ పరచిన దాని మీద ఈ తమలపాకు ఉంచండి. దసరా 10 రోజులు కూడా అక్కడ అమ్మవారు నిలబడి ఉన్నది అన్న భావనతో, తరువాత కలశ స్థాపన, విగ్రహారాధన ఇత్యాది అలంకారములన్నీ కూడా మీ శక్తి అనుసారం చేసుకోండి. ప్రారంభ దినం నాడు చక్కగా అమ్మవారిని అలా ఆరాధన చేసి ప్రారంభించుకోండి. ఓం వృద్ధయే నమః అన్నది 11 సార్లు, వీలైనట్టయితే 108 సార్లు ఆరాధన చేసుకోండి. చేసుకుని 9 రోజులు ఆయా మంత్రములు మనం చెప్పుకుంటాం. అవకాశం ఉన్నంత వరకు చేసుకోవడం. ఇది ఉదయము సాయంకాలము కూడా ఆరాధన చేసుకోవచ్చు. సాయంకాలం అంటే కాస్త 6:30 చీకటి పడుతున్న వేళ చక్కగా దీపాన్ని వెలిగించి, నైవేద్యం ఏమిటి? మన శక్తి అనుసారము ఎన్ని పదార్థములు తయారు చేసి నైవేద్యం పెట్టినా ఆనందమే. ఒకవేళ అవకాశం లేని వాళ్ళ కోసం కూడా ఒక మాట చెప్తున్నాము. ఉదయం పూట వడపప్పు పానకము, సాయంకాలము గుప్పెడు శనగలు సాయంకాలానికి నానబోసి అమ్మవారికి నివేదన చేసి చక్కగా అది ఎవరికైనా వీలున్నంతవరకు 2-3 తాంబూలం సమర్పణ చెయ్యండి. ఇది ఏమిటి మంత్రము? ఓం వృద్ధయే నమః. వృద్ధి అంటే మనం మామూలుగా చెప్పుకునే వృద్ధి అంటే క్షణము కూడా బాగా ఎదగడం అన్నమాట, అభివృద్ధి చెందడం అని అర్థం. ఎంచేతంటే క్షీరసాగర మథనం జరుగుతున్న వేళ లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించగానే ఆవిడ వంకకి చూచారు దేవతలు, అమ్మవారు వాళ్ళ వంకకి చూచింది. దేవతలకున్న శ్రమ అంతా తొలగిపోయింది. వెంటనే వాళ్ళకి సంపద వచ్చే అవకాశం లభించింది. అది
అందుకని ఓం రుద్ధయే నమః ఈ నామంతో ప్రారంభించండి. దసరా నవరాత్రి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు సర్వ విధములైన అభివృద్ధి మనం పొందగలము అని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం. మరి రేపటి నుంచి ఆ విశేషాల్లో అడుగు పెడదాం. స్వస్తి.